మహానేత పేదల పెన్నిధి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు పెందుర్తి నియోజకవర్గంలో పండగ వాతావరణంలో అత్యంత వైభవంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ 96వ వార్డు అధ్యక్షులు దాడి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నాయకులు దాడి రమణ చిట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ అమర్ రహే అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ఈరోజు మన రాష్ట్ర ప్రజల శుభదినం. వైఎస్ఆర్ గారి 77వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన రాజ్యరు పార్టీ ఆఫీస్ దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పూలమాలలు వేసి ఇక్కడ మన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కన్వీనర్లు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి అందరూ మీ వంతు సహకరించినందుకు నా ధన్యవాదములు. వైఎస్ఆర్ అంటే అనేక సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మా ఇక్కడున్న ప్రజలందరికీ చాలా అభిమానంతో కూడుకున్నది. వైఎస్ఆర్ అంటే ఒక ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ అంటే ఒక ఫీజు రియంబర్స్మెంట్, వైఎస్ఆర్ అంటే ఒక ఇందిరమ్మ ఇల్లు, వైఎస్ఆర్ అంటే ఒక జలయజ్ఞం, వైఎస్ఆర్ అంటే ఒక పెన్షన్ పెంపు, వైఎస్ఆర్ అంటే రైతులకు ఉచిత విద్యుత్. ఇలాంటి మహానాయకుడికి ఇవాళ మనం నివాళులు అర్పించుకోవడం మన ఎంతో అదృష్టంగా మేము అందరం భావిస్తున్నాం. జోహార్ వైఎస్ఆర్ జోహార్. ఈ కార్యక్రమానికి పాల్గొన్న కార్యకర్తలకు, మన నాయకులకు అందరికీ నా ధన్యవాదములు. థ్యాంక్ యూ. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు ప్రజలకి ఆయన చేసిన సేవ గాని, ఆయన ప్రజా జీవితాన్ని కానీ నెమరేసుకోవడం, అది ఈ తరం నాయకులకు కానీ, రేపు రాబో తరం నాయకులకు కానీ అందరికీ కూడా అది ఎప్పుడో ఒక స్ఫూర్తిదాయకం. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, అధికారంలోకి రాకముందు ఆయన పడ్డ శ్రమ, ప్రజలను కలుపుకొని వెళ్ళిపోయే తత్వం, పార్టీలకు అతీతంగా ఆయన అందించిన సేవా పథకాలు కానీ ఇవన్నీ కూడా రేపు మాకు కానీ మా ముందు తరాల వాళ్ళు కూడా వాటిని స్ఫూర్తి పొందారు. మేము కూడా రేపు రాబోయే రోజుల్లో మా తర్వాత తరం కూడా ఇంకెవరైనా కూడా రాజకీయాలకు రావాలంటే రాజశేఖర రెడ్డి గారి జీవితం ఒక పుస్తకం అవుతుంది. ఆయన పరిపాలన శకం అంతా ఒక అధ్యాయం అవుతుంది. రేపు రాజశేఖర రెడ్డి గారి ఆదర్శాలన్నీ కూడా మేము రోజు రోజుకి వాటి నుంచి స్ఫూర్తి పొందుతున్నాం. వాటి నుంచి గడిచిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా దానికి తగ్గ పరిపాలన అందించాం. రేపు రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, రేపు పెందుతుల అదీప్ రాజు గారి నాయకత్వంలో కూడా రాజశేఖర రెడ్డి గారి పరిపాలనని జనాలు మరింతగా స్ఫురించుకునేలాగా మా ప్రవర్తన గాని, మేము రేపు సేవా కార్యక్రమాలు గాని అన్ని ఉంటాయి. అలాగే ఈ రోజు పెందుర్తి వార్డు అధ్యక్షులు సోదరులు ఉమామహేశ్వర్ గారి నాయకత్వంలోని పెందుర్తిలోని ఏర్పాటు చేసిన బ్లడ్ క్యాంప్ గానీ, హెల్త్ క్యాంప్ గానీ ఇవన్నీ కూడా ప్రజలకు ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు. రేపు రాబోయే తరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను, అలాగే రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవా కార్యక్రమాలను గుర్తుంచుకొని పబ్లిక్ కి మరింత సేవ చేసేలాగా, అలాగే మా కార్యకర్తలందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాజన్న జయంతిని పురస్కరించుకొని ప్రజల ఆరోగ్యం కోసం వార్డులో భారీ ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ప్రముఖ వైద్య సంస్థలైన కేర్ హాస్పిటల్, క్లౌడ్ డెంటల్, అగర్వాల్ ఐ హాస్పిటల్, కేజీహెచ్ బ్లడ్ బ్యాంక్ మరియు యోధా డయాగ్నోస్టిక్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలు, మందులను అందజేశారు. మహానీత ఆశయాలకు అనుగుణంగా ఇలాంటి సేవా కార్యక్రమం చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. రెడ్డి గారు అంటే ఒక ముసలి వాళ్ళు కానీ, కుర్రవాళ్ళు కానీ, గుర్తించే స్టూడెంట్స్ కానీ గుర్తుంచుకునే మనస్తత్వం అంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి గురించి అయితే నేను ఏకైక వచనం ఒకటి చెప్తున్నాను సార్. 108 అంటే ఇలా దండం పెట్టాలి సార్. మనం 108 ఎవరు ప్రవేశపెట్టింది కదా, ఆయన ప్రవేశపెట్టింది. ఒక ఆరోగ్యశ్రీ, ఒక రైతు భరోసా, అందరూ కూడా మనం ఆయనకి ధన్యవాదాలు ఏర్పాటు చేస్తాం. అతను రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు పేదల హృదయాల్లో ఎప్పటికీ ఉంటాయి. ఎందుకంటే ఆయనకు తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఇంతవరకు ఏ చీఫ్ మినిస్టర్ కూడా, ఎంతో మంది చీఫ్ మినిస్టర్ మారారు, ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంతో మంది వచ్చారు. కానీ ఆయన హయాంలో ఆయన ప్రారంభించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళ గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయికి ఉండిపోతాయి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. చాలా కొండల దగ్గర ఉన్న వాళ్ళకి వైద్యం అందకపోతే ఆ ఆరోగ్యశ్రీ ప్రకారంగా వాళ్ళకి కూడా ఇమీడియట్ గా వ్యాన్ పంపించి వాళ్ళు రప్పించి వాళ్ళకి వైద్యం ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే కూడా కార్పొరేట్ హాస్పిటల్లో పేదవాళ్ళందరూ కూడా ఎంతో హాయిగా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం తీసుకుంటారంటే అది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చాలా మాత్రమే. ఆయన పెట్టినటువంటి భిక్షది. దానివల్ల అదే మిగతా గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తున్నాయి. ఆయన పెట్టింది ఇప్పటికీ కూడా ఏ గవర్నమెంట్ చేసే కంటిన్యూ చేస్తుంది. అలాగే ఉచిత విద్య, అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు పెట్టారు. పేద విద్యార్థులకి కట్టలేని ఎవరైతే ఫీజు కట్టలేరో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ తరపున ఫీజు కట్టడం ఏర్పాటు చేశారు. ఎంతో మంది ఆ కారణం వల్ల
విద్యార్థులు ఇంజనీరింగ్ చేసుకొని చాలా ఉద్యోగాలు కూడా స్థిరపడ్డారు. అలాగే రైతులకి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అందరికీ ఎన్నో ఇల్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పరంగా కొన్ని జాగాలు లేకపోతే జాగాలు కొని కూడా అందరికీ పంచడం జరిగింది. అటువంటి చీఫ్ మినిస్టర్ మనకి రావడం ఇంకా చాలా అదృష్టం. అతను లేకపోవడం మనకి చాలా దురదృష్టం. అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి అందరూ రుణపడి ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. జై హింద్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి. మరి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయండి చెప్పుకుపోతే. మరి ఆయన పోటీ చేసిన ప్రతిసారి కూడా విజయం తప్ప ఇప్పుడు అపజయం లేదు. 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 3 సార్లు ఎంపీగా చేశారు, 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. అటువంటి నాయకుడిని కోల్పోవడం నిజంగా మన రాష్ట్ర ప్రజల దురదృష్టం. నమస్తే. ఈ జయంతి మహోత్సవంలో వైసీపీ 96వ వార్డు యూత్ ప్రెసిడెంట్ దొగ్గ గౌతమ్, పెందుర్తి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రఘుబంచి, సంతోష్ కుమార్ సదాశివని, దొగ్గ భగవాన్, సెరగడం గణేష్, దాడి రాంబాబు, అశోక్, శ్యామ్, అనంతు, పీలా విజయ్, ఆళ్ల అప్పారావులతో పాటు పెందుర్తి పరిసర ప్రాంతాల నుండి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు మరియు స్థానిక ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.